వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రజాస్వామ్యానికి రెండు కళ్ళు అంటారు. ఒకటి అధికార పక్షం, ఇంకోటి బలమైనటువంటి ప్రతిపక్షం. అధికార పక్షం పాలన చేస్తే ప్రతిపక్షం ఆ పాలనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతూ, చేసే మంచి పనుల్ని అభినందిస్తూ, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తూ, చేసే పనుల్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలని వివరించి, దానికి అవసరమైతే సొల్యూషన్స్ కూడా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక సహకారం అందిస్తూనే పోరాటం చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి ఒక కన్నే కనిపిస్తోంది, అధికార పక్షం. మరి రెండో కన్ను ఏమైపోయింది అంటే పూర్తిగా మసక బారింది. అంటే ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి ప్రతిపక్షం లేదు. వాస్తవం. 2024 ఎన్నికల్లో 39 ఓట్లు సాధించాం మేము అని చాలా గట్టిగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించలేకపోతుందంటే అసలు ప్రతిపక్ష హోదాయే అసెంబ్లీలో లేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చినటువంటి సీట్లే 11. కారణాంతరాలు ఎన్నైనా చెప్తారు, కానీ ప్రజల్లో బలంగా ఉన్నాము అనేది కూడా నిరూపించుకునే దగ్గర సరైనటువంటి కార్యాచరణ లేదు అన్న విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. అసెంబ్లీకి వెళ్ళరు, ప్రెస్ మీట్లు పెట్టరు, సోషల్ మీడియాలో విమర్శలకి మాత్రమే బాగా ఎక్కువగా పరిమితం అవుతూ అసలు ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కంటే పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు అన్నటువంటి విమర్శ చాలా బలంగా ఉంది. సో రాజకీయాల్లో ప్రతిపక్ష ఖాళీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు, అలాగే కొంతమంది జర్నలిస్టులు కూడా. అలాగే ప్రజలు, సోషల్ మీడియా ఇంకా మాట్లాడితే కొన్ని చోట్ల బలంగా ప్రతిపక్ష పాత్ర సోషల్ మీడియా పోషిస్తోంది. అంటే సామాన్య ప్రజల సమస్యల మీద బలంగా ప్రజలే మాట్లాడుతున్నారు. కానీ మేము ప్రతిపక్షం, మాకు హోదా ఎందుకు ఇవ్వరంటూ కోర్టుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కువగా మాట్లాడడం లేదు. ఇంకా మాట్లాడితే అబద్ధ ప్రచారాలకే ఇంకా ఎక్కువగా ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ స్క్రిప్ట్ చదవడానికే ప్రెస్ మీట్ పెడుతున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు అనేది బలంగా పెరుగుతోంది ప్రజల్లో. రాష్ట్రంలో సమస్యలు సహజం, అది ఏ రాష్ట్రమైనా. ప్రభుత్వం అన్ని సమస్యల్ని ఒకేసారి పరిష్కరించగలదా? ఒకేసారి సాధ్యం కాదు. అలాంటి సమయంలో ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత, అలాగే సమస్యల పరిష్కారంలో ప్రాధాన్యత క్రమాన్ని గుర్తు చేస్తూ ఏది ఇంపార్టెంట్, ఏది మెల్లగా చేయొచ్చు, ఏది ఇంకా కాస్త మెల్లగా చేయొచ్చు, కానీ అన్నీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని నిర్దేశించాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉంటుంది. కానీ అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే కారణంతో 11 మంది కూడా సభలకి వెళ్ళకపోవడం, తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళని కూడా కనీసం అసెంబ్లీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, బిజినెస్ రూల్స్ అంటే ఏంటి, ఎలాగా అనేది నేర్చుకొనివ్వడానికి కూడా ఆయన వదలకపోవడం, ఇదంతా తమకు ఓటు వేసినటువంటి ప్రజల సమస్యల్ని చట్టసభలో వినిపించే అవకాశం లేకుండా చేయడం, ప్రభుత్వాన్ని సభలో నిలదీయడం కంటే బయట నుంచి విమర్శలు చేయడానికే పరిమితం చేయడంతో వైఎస్ఆర్సీపీ మీద ప్రశ్నలు అనేకం పెరుగుతున్నాయి. ప్రతిపక్షం పని కేవలం విమర్శించడం ఒక్కటేనా? కాదు, ప్రజా సమస్యల మీద బలమైనటువంటి ఒత్తిడి తేవడం. ఫర్ సపోజ్ ఒక పని ప్రభుత్వం పూనుకుంది, ఆ పని జరగకూడదు, ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని. అప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్షం కూడా ప్రజల గొంతయ్యే లేవాలి. ఎంత బలాన్ని ఉపయోగించైనా, ఏం చేసైనా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ పని కాకుండా చూడాలి, ప్రజలకి మేలు చేయాలి. అధికార కూటమిలో విభేదాలు ఉన్నాయా లేదా అన్నదానికంటే ప్రజలకి అవసరమైనటువంటిది తమ సమస్యలు పరిష్కారం అవ్వడం. అధికార కూటమిలో బీజేపీకి జనసేనకి పట్టలేదు, జనసేనకి టీడీపీకి పట్టలేదు, ఇది ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వం, క్యాబినెట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పార్టీలను వదిలేశారు, ప్రభుత్వం ఏం చేస్తుందని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు జనసేనకి టీడీపీకి తంపులు పెట్టేస్తే వాళ్ళు బలహీనపడిపోతే సామాజిక వర్గాల పరంగా కూడా చీలిపోతే కూటమి విడిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది, వెంటనే మనం ఎన్నికలకు వెళ్ళిపోయి మనకు కావాల్సినటువంటి విధంగా మనం ప్రచారం చేసుకొని మనం ఎన్నికల్లో గెలిచేయచ్చు. ఇదే ఆలోచన తప్ప 29కి ఇదే ఆలోచన తప్ప ఇప్పుడు అసలు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, దాని మీద ఎవరెవరు ఏ రకంగా పోరాడుతున్నారు అంటే దాని మీద ఫోకస్ లేదు. ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వడం మీద ఫోకస్ లేదు. అందుకే విమర్శలు కూడా నిర్మాణాత్మకంగా లేవు. ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద పోరాటం చేస్తే ప్రతిపక్షం మీద నమ్మకం పెరుగుతుంది. కానీ ప్రజల్లో ఆ నమ్మకాన్ని కూడా వమ్ము చేసేసుకున్నారు. ఇక్కడ ప్రతిపక్షం లేకపోతే ఏమవుతుంది?
ఒక బలమైనటువంటి ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించే వేదిక బలహీనమైపోతుంది. అసెంబ్లీలో ఏం జరుగుతుంది? సరే, గత అసెంబ్లీలో ఏం జరిగింది అనేది మనం చూసాం ఆల్రెడీ. దానికి సంబంధించి పక్కన పెట్టేస్తే ఈ అసెంబ్లీలో జరుగుతున్నటువంటిది ఏంటి? వెళ్తున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు వింటున్నారు, ప్రభుత్వానికి చెప్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ మంత్రులు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంతే జరుగుతోంది. ఒక సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ, నేను ఏ అని మాట్లాడితే మా దగ్గర బి అనే ప్రశ్న ఉంది, ఆ బి ప్రశ్నకి సి సమాధానంగా వస్తే మా దగ్గర డి కూడా ఉంది దీంట్లో. ఇలా A to Z మా దగ్గర అనేక ప్రశ్నలు ఉన్నాయి, ప్రజలకు న్యాయం జరిగేదాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మీరు సమాధానం చెప్తూ ఉండాలి, అట్ ద సేమ్ టైం దాన్ని సాల్వ్ చేయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి గొంతు అసెంబ్లీలో లేదు. అఫ్కోర్స్ అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే, కానీ అట్లీస్ట్ ఉన్న 11 మందితోనైనా అసెంబ్లీలో అడుగుపెట్టి ఇచ్చే 2 నిమిషాలు లేదు మాట్లాడడానికి అడిషనల్గా ఇచ్చేటువంటి కొంత సమయం వీటికి సంబంధించి మాట్లాడుతూ, ఇదిగో ఇది బలమైనటువంటి ప్రశ్న, మేము అడుగుతున్న సమాధానం చెప్పండి 164 మంది అనేటువంటి ధైర్యం వాళ్ళకి లేకుండా పోయింది. దీంతో ఇక్కడ పాలనలో లోపాలు పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు, కానీ పాలనలో లోపాలు ఉన్నాయి. ఎంతైతే మంచి జరుగుతుందో అట్ ద సేమ్ టైం లోపాలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. దీన్ని సభలోనైనా సరే, ప్రజల్లోకైనా సరే బలంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలిచినప్పుడు పాలన చేయడం ఎంతైతే ముఖ్యమో, విచ్చలవిడిగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయో చూసాం కదా అప్పుడు, అలాగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతమంది ఉన్నామని కాదు, ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్. ప్రజల గొంతుకగా నిలబడ్డామా లేదా అనేది ఇక్కడ చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అవసరమైంది కేవలం ఒక పార్టీ వాళ్ళకు వచ్చినటువంటి 39% ఇది కాదు, ప్రజల సమస్యల కోసం నిరంతరంగా రోడ్ల మీదకు వచ్చి బాధ్యతాయుతంగా పోరాడే, నిజాయితీతో ప్రశ్నించే ఒక నిజమైనటువంటి ప్రతిపక్షం. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రతిపక్షం అనే దానికి ఖాళీ ఏర్పడింది. ఆ ఖాళీని పూరించాలి. దానికి వైఎస్ఆర్సీపీ ముందుకు వస్తుందా బాధ్యతగా? రాకపోతే ఏమీ చేయలేము ఇంకా. సో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది ఒక బలమైనటువంటి ప్రతిపక్షం. అది జర్నలిస్టులా, సోషల్ మీడియా యాక్టివిస్టులా, ప్రజల, ఎవరైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. మంచి జరిగినప్పుడు ఎంత పొగుడుతామో తప్పు జరిగినప్పుడు నిలదీయాల్సిందే. అప్పుడే ప్రభుత్వానికి కాస్త నెమ్మదితనం అదే వస్తుంది, జవాబుదారీతనం వస్తుంది. ఎందుకంటే కొన్ని కేసులు చూస్తున్నాం, ప్రశ్నించారనో ఇంకోటని కొన్ని కేసులు నిజంగానే వెళ్తున్నాయి. ఇది వాస్తవం, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాస్తవం, ఒప్పుకుని తీరాలి. అలాగే అనేక చోట్ల విచ్చలవిడితనం అనేటువంటిది పెరిగిపోయింది. ఇది మనం కొత్తగా చెప్పేది కాదు. 52 మంది ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆ 52 మంది మీద కూడా ఎంక్వైరీ వేశారు. మొత్తం అందరు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, అన్నీ కూడా ఎవరెవరి ప్రోగ్రెస్ అనేది మొత్తం నా దగ్గర టేబుల్ రెడీగా ఉంది అని చెప్పి కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు. మారాల్సిందే అని చెప్పని మంత్రులకు కూడా రేటింగ్ అనేది ఇచ్చుకున్నారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ప్లస్ పాయింట్లు ఉన్నాయి, అన్నీ కూడా ఇన్ని తెలుసుకుంటూ చివరాఖరికి వచ్చేసరికి ప్రజలు చెప్పేది వినాలి కదా. కొన్ని చోట్ల వింటున్నారు, బలంగా వింటున్నారు, కొన్ని చోట్ల విన్నట్టుగా వదిలేస్తున్నారు. సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. సో ఈ ప్రతిపక్షం ఎవరవుతారో అనేది మీరే తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.